వచ్చేసారా? ఉండండి ఉండండి, నా పాత లక్ష్యం చూస్తుండండి. దత్తనానా దత్తనానా, ఏం జరిగింది? రోగలు ముత్తెట్టుకుందా? ఏడ్చారు మీరా? తల పగలు నేను ఏడుస్తుంటే వెళ్ళి బైకిని తీసుకురా. ఏమీ అక్కర్లేదు. నేనే పతివర్తనైతే తెల్లవారేసరికి మీ గాయం మాయం కావాలి. మాయం అయ్యేది గాయం కాదే, నాకు ఖాయం. ఇది ఖాయం. ఖాయం ఖాయం. ఈ ఆస్తంతా నాకు వచ్చేయడం కూడా ఖాయమే. బాబు అలా అనకూడదు. చూడండి, మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు. నా పాతివర్తాన్నే నమ్ముకోండి. ఇదిగో నమ్ముకున్నా, నీ పాతివ్రత్యాన్నే నమ్ముకున్నా. ఒరే ఇది ఎలాగా అంటుంది, వెళ్ళి వైద్యుడు తీసుకున్నారా? అమ్మమ్మ, నేనేమన్నా వెర్రివాడిని అనుకున్నావా వైద్యుడిని తేవడానికి? నువ్వు పెళ్లి చేస్తాను మాట ఇస్తేనే నేను వైద్యుడి గారిని తీసుకొస్తా. చేస్తా. ఏం చేస్తావు? ఏమండి ఏమండి, బాబుని తీసుకుని ఆడిస్తూ ఉండండి. నేను వెళ్ళి ఇరుగు పొరుగు ముత్తైదులను పిలుచుకొస్తాను. ఏమిటి విశేషం? అయ్యో రామా, ఇవాళ బాబు పుట్టినరోజండి. 3 రోజులు నేను చెప్తున్నాను, మీ జ్ఞాపకం ఉంటేనా? ఈ వాళ్ళతో వీడికి సంవత్సరం నిండుతుంది. దిష్టి తీయించి నలుగురు చేత అక్షింతలు వేస్తే వీడు 4 కాలాల పాటు చల్లగా ఉంటాడు. అవును, పెద్దల ఆశీస్సు పిల్లలకు ఆయుష్. వెళ్ళిది వెళ్ళిది. బాబు విట్టు, మీ అమ్మకు నువ్వు 9 మాసాలు మోసి కన్న కొడుకు, నాకు నవనీతాలు దొంగిలించి తిన్న కృష్ణుడి. నీ పుట్టినరోజు పండక్కి మీ అమ్మైతే మిఠాయో పాయసమో పెట్టి నీ నోరు తీపి చేస్తుంది. నేనంతకంటే తీయనైందే ఇస్తానులే. అదేమిటో చెప్పనా? హరినామమే మధురం. విఠల జయ జయ విఠల 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 జయ జయ విఠల విఠల జయ జయ విఠల 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 జయ జయ కనిపించట్లేదండి. ఏమిటండి మాట్లాడరు? ఎంత ఘోరం చేశారండి! నా బిడ్డను మట్టిలో మట్టిగా తొక్కేశారే, మాంసం ముద్దలు చేసేశారే. నీ భక్తి పారవశ్యంలో అమ్మాయి మర్చిపోయిన నా చేత ఎంత ఘోరం చేయించావు. ఎన్ని నోములు నోచి, ఎన్ని పూజలు చేసి, ఎన్ని వ్రతాలు చేసి ఈ వరాన్ని పొందాను. నాయన 9 మాసాలు మోసానే, పేగు తెంచు కన్నానే. కన్న తండ్రి పాదాల కింద మట్టిలోనే కలిసిపోయావా బాబు? ఎవరు రాశారు ఈ రాత? ఎవరు చేశారు ఈ చేత? ఈ ఘోరాన్ని ఇంకెవరు చేయగలరు? మీరేమైనా చేయగలరు. ఆ పాండురంగుడి భక్తికి పెళ్ళా పిల్లల్ని కూడా కొలు చేయగలరు. ఈ ఘోర తన బిడ్డను మట్టిలో వేసి తొక్కి చంపడం నా కళ్ళారా చూశాను. నువ్వేమంటావు? అనడానికి అనకపోవడానికి నేనే వరది. ఏం జరిగిందో ఎలా జరిగిందో అంతా పాండురంగడే చెప్పాలి. నాకు తెలిసింది ఒక్కటి, వాడి నామ సంకీర్తనలో పరవశించిపోయాను. పరవశం గిరవశం అని చెప్పి తప్పించుకో చూస్తున్నావా? అదంతా ఒప్పుకో. గోరా, నీ భక్తి గొప్పదే కావచ్చు, కానీ నువ్వు చేసిన నేరం అంతకన్నా గొప్పది కాదంటావా? అనలే. ఇంకే ఒప్పుకున్నాడు. బిడ్డను తానే చంపినట్టు ఒప్పుకున్నాడు. ఇది శిక్ష ఇవ్వాల్సింది. ఇది సామాన్యమైన నేరం కాదు, దీనికి కఠినంగా శిక్ష విధించాలి. అవును, ఆ బిడ్డను తొక్కి చంపిన కాళ్ళను నరికివేయాలి. అంతేకాదు, ఆ పాండురంగని భక్తిలో మత్తెక్కిపోయానన్నాడే, ఆ మత్తు వదిలేలా కొరడాతో చర్మం ఊడేదాకా కొట్టాలి. ఈ శిక్షలు ఏమీ లాభం లేదు. వీడెలా ఆ బిడ్డను మట్టిలో వేసి తొక్కి తొక్కి చంపాడు, వీడినలా ఊళ్ళో జనం అంతా మట్టిలో వేసి తొక్కి తొక్కి చంపాలి. అవును, తొక్కండి, కొట్టండి, కాళ్ళు నరికేయండి, కళ్ళు పీకేయండి, ఇంకా ఏ శిక్షలు వేస్తారో వేయండి, కానీ నా బిడ్డను బ్రతికించండి. చచ్చిపోయిన నా బిడ్డను బ్రతికించి నాకు ఇవ్వండి. అప్పుడు మీ అధికారాన్ని ఒప్పుకుంటాం. మీరే శిక్షలు వేసి అనుభవిస్తాం. బ్రతికించండి, నా బిడ్డను బ్రతికించండి. లక్ష్మి, ఏమిటి
సాగు బ్రతుకుల సమస్యలు నేరం చేసిన వాడెంతో శిక్షించేవాడు అంతే. అంతే అంతే అయితే ఎందుకీ విచారణ, ఎందుకీ దండన? ఎవరిని ఉద్ధరించడానికి, ఎవరిని ఓదార్చడానికి? కన్న బిడ్డను పోగొట్టుకుని కడుపులో కార్చిచ్చు పేర్చుకున్నావే, మమ్మల్ని మీరు శిక్షించేది? మమ్మల్ని ఆ భగవంతుడే శిక్షించాడు. ఆ శిక్షను మీరు తిరిగి రాయగలరా? ఆ శిక్షను మాపు చేయగలరా? నా బిడ్డను బ్రతికించగలరా? చెప్పండి, చెప్పండి. అర్థవంతమైన ప్రశ్న. కావాలని ఏ తండ్రి తన బిడ్డను చంపుకోడు. ఇది నేరమైతే ఆ నేరం భగవంతుడు చేసిందే. దానికి శిక్ష విధించే అధికారం మనకు లేదు. అధికారం దాకా ఎందుకు? ఇందులో ఎవరి అపరాధం లేదు. ఇదంతా వాళ్ళ గ్రహచారం. బిడ్డను పోగొట్టుకున్న ఇల్లాలకి భర్తను కూడా లేకుండా చేయటం మహాపాపం. సరే, మీరంతా ఇలా అభిప్రాయపడుతున్నప్పుడు నేను చేయగలిగింది ఏముంది? ఇక అపరాధి వెళ్ళొచ్చు. గోరా, జరగవలసిన కార్యం జరిపింది. ఏ జన్మ పాపమో, ఏ కర్మ రూపమో నేను ఎరుగలేకుంటినో దేవు. నీ దివ్య నామామృత స్వాదనామత్త చిత్తుండనయ్యున్న నా చేత ఈ రీతి నీ ఘోర పాపము చేయించినావే. ఈ పాప తాపాగ్ని జ్వాలను తగ్గించనే నన్ను నా స్వామి. ప్రేరకుడ నీవేరా, కారకుడ నీవేరా, కర్తయున్ భర్తయున్ హర్తయున్ నీవేరా, నేరమున్ శిక్షయున్ నీవేరా. నిన్ను నెదరంబియున్నానురా, కావరా శ్రీహరా. ఇది మాయామేయ జగమ్మని తెలుసు. ఈ మాయ నుండి బయటపడడానికి అనుక్షణం ప్రయత్నించిన కొద్దీ పాశవశుడైపోతున్నాను. పుత్రశోకం నన్ను తల మునకరుగా ముంచేస్తూ. స్వామి, మగవాడిని నేనే ఇంత బేలనైపోతుంటే అపరా కడుపు చించుకొని కన్న తల్లి ఈ దుఃఖాన్ని ఎలా భరిస్తుంది? పాండురంగ, లక్ష్మి కడుపు చిచ్చు చల్లార్చు, ఆమెకు మనశ్శాంతి కలిగించు, ఆమె కన్నీరు తుడిచి ఓదార్చే శక్తి నాకు ప్రసాదించు. లక్ష్మి, లక్ష్మి, ఎంతకాలం ఇలా విలపిస్తాం? ఎంతకాలం ఇలా కన్నీరు కురిపిస్తాం? మన దుఃఖం మరణాన్ని జయించేదే అయితే మన బిడ్డ ఆనాడే బ్రతికొచ్చేవాడు. పగిలిపోయిన కొండ మరలా అతకదు. లక్ష్మి, ఇచ్చినవాడు వాడే, తిరిగి పుచ్చుకున్నవాడు వాడే. అంతా వాడి సంకల్పం. లక్ష్మి, చూడకు, అలా చూడకు లక్ష్మి. నిప్పులు చెరిగేది కళ్ళను నేను చూడలేను. శూలాల వంటి నీ చూపులు నేను భరించలేను. దోషంతో ఇరుపెక్కిన నీ కళ్ళలోని వేదనను, బాధను నేను సహించలేను. నాకు ఆ ధైర్యం లేదు. లక్ష్మి, ఒక్కటే చెప్పగలరు. మర్చిపో, గతాన్ని మర్చిపో. మర్చిపో? ఎంత సులభంగా అన్నారండి ఆ మాట. నీకే మగవాళ్ళు మోసారా, ప్రాణం పోచారా, రక్తం ధార పోచారా? మర్చిపోతారు. కానీ ఇది కన్న కడుపండి. కదిలాడే కసిగందు లోపల కాల తంతుంటే మాతృత్వం పొంగి పొర్లిన కడుపండి. ఈ కడుపు కోత మీకు తెలీదు. తెలుసు లక్ష్మి, నాకంతా తెలుసు. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. అర్థమైతే చాలదు, అనుభవించాలి. ఇది మీ అనుభవానికి రాదు. అందుకే బిడ్డను చంపి తల్లిని ఓదారుస్తున్నారు. లక్ష్మి, అంత మాట నాకు లక్ష్మి. నా బిడ్డను, నా వంశోద్ధారకుడిని నేను చంపుకుంటానా? ఏ తండ్రి అయినా ఇంత ఘోరం చేస్తాడా? లేదు లక్ష్మి, లేదు. నీ దృష్టిలో, ప్రపంచం దృష్టిలో నేను అపరాధినే కావచ్చు, కానీ నేను తెలిసి చేసింది మాత్రం కాదు.
వాడే ఎందుకో నా చేత ఈ పని చేయించాడు. ఎవడు వాడు? జగన్నాటక సూత్రధారి, జనన మరణ కాల చక్రధారి పాండురంగడు, ఆ విఠలుడు. విఠలా 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 విని విని చెవులు సూట్లు పడిపోయాయి. అహోరాత్రాలు వాడించాలి, అన్న పానీయాలు ఆలుబిడ్డలు అక్కర్లేదు. ఆ పాండురంగడి భక్తుంటే చాలు తరించిపోతా అన్నారే, ఏం తరించావు? ఇదేనా ఉన్న ఒక్క బిడ్డను పోగొట్టుకోవడమేనా? ఎక్కడికి పోయాడు లక్ష్మి? మన విఠలుడు వాడిలో లీనమైపోయాడు. వాడి మీ పాండురంగడే నా పాపని లాక్కున్నాడు. ఎందుకు లాక్కున్నాడు? ఎవరిని అడిగి లాక్కున్నాడు? ఇచ్చింది తానేనా? రక్తం పంచి రూపాన్నిచ్చింది నేనే. నన్ను అడిగాడా? నాతో ఒక్క మాటైనా చెప్పాడా? పోనీ మీరింత భక్తులే, మీకైనా చెప్పాడా? లేదు, దొంగలా తస్కరించుకుపోయాడు. వాడా మీకు దేవుడు? లక్ష్మి, పాపం లక్ష్మి, పాపం. భగవంతుడిని ఎలా దూషించకు. బాధలో వివేకం నశించి అజ్ఞానం ఆవరిస్తుంది. అప్పుడే మనం మనసు నెమ్మది చేసుకోవాలి, నిలదొక్కుకోవాలి. చూడు లక్ష్మి, ఆ పుండరీకుడు భక్తుల్ని పరీక్షించి పునీతుల్ని చేస్తుంటాడు. మనసు ఆయనపై మళ్లించు. మన విఠుని ఆ విఠల్ని రూపంలో చూడగలం. చూస్తాను. వీడేనా మీ విఠలుడు? వీడిలోనేనా నా విఠు కనిపిస్తాడన్నారు? కనిపించడే. అబద్ధం. మీరు చెప్పిందంత అబద్ధం. మీరు పూజించే ఈ దేవుడు అబద్ధం. ఆసత్రాణపరాయణుడు, ఆశ్రిత వత్సలుడు, దయామయుడని పొగిడారే, అంత అబద్ధం. వీడు నిజంగా దయామయుడైతే పసిబిడ్డ మట్టిలోకి పాకుతున్నప్పుడు మిమ్మల్ని ఎందుకు హెచ్చరించలేదు? ఆ నోరు లేని జీవి మీ పాదాల కింద నలిగిపోతున్నప్పుడు గుండె పగిలి ఎందుకు అరవలేదు? కాదు, వీడు దయామయుడు కాదు, బొమ్మ, ఉట్టి రాజ బొమ్మ. లక్ష్మి, అలా అనకు. నా పాండురంగని నిందించకు. నీ కోపం నా మీద చూపించు, నీ కచ్చ నా మీద తీర్చుకో. నువ్వు శిక్షించాలనుకుంటే నన్ను శిక్షించు. శిక్షించవలసింది మిమ్మల్ని కాదు, మీ దేవుణ్ణి. ఈ దేవుడే దండగా, వీడికి పూజలు నైవేద్యాలు దండగా, ధూపదీపాలు దండగా, అన్నీ దండగే. అపరాధం, మహాపరాధం. వద్దు లక్ష్మి, ఇంత కాయిచి చేయదు. ఇన్నాళ్ళు మీ నమ్మకాన్ని మీరు నెరవేర్చారు. ఇప్పుడు నా అపనమ్మకాన్ని నేను రుజువు చేస్తాను. నేను దేవుణ్ణి చూడలేను, భరించలేదు, నా ఇంట్లో ఉంచలేదు. పారేస్తాను, బయట పారేస్తాను. మీరు నన్ను ముట్టుకుంటే ఈ పాండురంగడి మీద ఒట్టు. పాండురంగ, క్షణికమైన ఆవేశాన్ని శాశ్వతమైన శిక్ష విధించావా తండ్రి? మీరలా మట్టి తగ్గుతుంటే మన బాబు గుర్తుకొచ్చాడు. ఊరుకో లక్ష్మి, ఊరుకో. ఇంకెప్పుడు నువ్వు చూస్తుండగా మట్టి తొక్కను. అలాగని వృత్తి మానేస్తారా? మరేం చేయను. నువ్వు ఈ దుఃఖాన్ని మర్చిపోలేకపోతున్నావే. మీరు మాత్రం మర్చిపోయారా? లోపల ఎంతో కుమిలిపోతున్నారు. నాకు తెలుసండి, మీరెంత బాధపడుతున్నారో నాకు తెలుసు. లక్ష్మి, బాధ, సుఖం, దుఃఖం, ఆనందం అన్ని అనుభవించేది మనస్సు. ఈ మనస్సును మరిపించాలంటే పాండురంగడి వైపు మళ్లించాలి. పాండురంగడు, పదండి, కాళ్ళు చేతులు కడుక్కొని భోంచెద్దురు కానీ. ఉండండి, నేను కడుగుతాను. వద్దు లక్ష్మి, నేను కడుక్కుంటాను. కాదండి, మట్టి చాలా ఎక్కువగా ఉంది, నేను కడుగుతాను. లక్ష్మి, వద్దు, నువ్వు కడగకూడదు, నన్ను ముట్టుకోకూడదు. ముట్టుకోకూడదా? ఏ? నువ్వే పాండురంగడి మీద ఒట్టు పెట్టావు.
ఇక మనం ఒకరినొకరు ముట్టుకోవడానికి వీల్లేదు. ఈ జన్మలో వీల్లేదు. అయ్యో ఏమిటి ఏమిటండి మీ మాటలు? పిల్లవాడు పోయిన దుఃఖంలో ఆవేశంగా పిచ్చిగా అన్న మాటలా పట్టించుకున్నారా? ఏమండి నేను తెలియక అన్నానండి. లక్ష్మి, తెలిసి తాకినా తెలియక తాకినా నిప్పు కాలకమానం.